హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్లెయిన్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లెయిన్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 2 గ్లాసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2. బిర్యానీలోకి మసాలా దినుసులు: షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, యాలుకలు 5, లవంగాలు 5, అనాస పువ్వు 2, జాపత్రి 1, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, మరాఠీ మొగ్గ 1, కొత్తిమీర పుదీనా కరివేపాకు కొద్దిగా, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా పొడి కోసం ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, షాజీరా 1 టీ స్పూన్, లవంగాలు 10, యాలుకలు 7, దాల్చిన చెక్క 3 ఇంచుల ముక్క, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కారం ½ టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ప్లెయిన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మసాలా దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నప్పుడల్లా ఈ పొడిని కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు బియ్యంలో నీళ్లు పోసి 3 సార్లు కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగాక నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో టమాటా ముక్కలు వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా వేగాక మిక్సీ వేసుకున్న పొడి 1 టీ స్పూన్, ½ టీ స్పూన్ కారం, కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రైస్కు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ను మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కడిగిన బియ్యం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది, రైస్ బాగా సెట్ అవుతుంది.
ఇప్పుడు ఈ రైస్లోకి ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 10 బజ్జీ మిరపకాయలను మధ్యలో కొంచెం ఘాటు పెట్టుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీలో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అన్నంలో తినేటప్పుడు కానీ పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయి తినడానికి చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజు టమాటా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 5 యాలుకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని కారాన్ని 30 సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. 30 సెకండ్స్ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఎగ్ కర్రీ మనకు అన్నంలోకి ఇంకా పులావ్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. మసాలాలోని ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటకు వస్తున్నప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కర్రీని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఎగ్ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని ప్లెయిన్ పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ, ప్లెయిన్ పులావ్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం జీరా రైస్, అందులోకి రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 గ్లాస్ బాస్మతి రైస్ను కడిగి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అందులో 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక ఎసరును మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మీరు నార్మల్ రైస్తో కూడా జీరా రైస్ను చేసుకోవచ్చు. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. రైస్ ఎగిరిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా చల్లారితే ఇంకా బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు రాజ్మాను 4-5 సార్లు బాగా కడిగి నీళ్ళల్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నానబెట్టుకున్న రాజ్మా 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనకి రాజ్మా మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత రాజ్మా ఇంకా మనకి ఆలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు రాజ్మాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్రను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 4 మీడియం సైజ్ టమాటాలను ప్యూరీలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కు వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఉడికించిన రాజ్మా ఆలు వేసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే అందులో మరో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడకనివ్వండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రాజ్మా కర్రీ మనకు జీరా రైస్లోకే కాకుండా చపాతీ పులావ్లోకి కూడా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత రాజ్మా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని జీరా రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.